ధ్యానాంశం అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుని గూర్చిన ఉపమానం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ దినాన ప్రభువైన క్రీస్తు చెప్పినటువంటి ఉపమానాల్లో ఒకటైనటువంటి అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు అనే ఉపమానాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మనం ముందుగా చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు మనం చూసాం. ఒకటి తప్పిపోయిన గొర్రె, తర్వాత పోగొట్టుకున్నటువంటి నాణెము, అలాగే తప్పిపోయిన కుమారుడు. ఈ 3 ఉదంతాలు కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులకు సమాధానంగా చెప్పినట్టుగా మనం చూసాం. అయితే ఇప్పుడు మనం ధ్యానం చేసేటటువంటి అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుని యొక్క ఉపమానము లూకాసు వార్త 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఉంటుంది. ఈ లూకాసు వార్త 16వ అధ్యాయంలో వచ్చేసరికి ఈ చెప్పే ఉపమానం గురించి ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారన్నట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయం 1వ వచనంలో, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను. కనుక తన దృష్టి ఈసారి శిష్యుల మీద మరల్చారు. శిష్యులను దృష్టిలో పెట్టుకుని వారికి ఒక మంచి సందేశాన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఉపమానంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ముందే చెప్పాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో ఈ యొక్క అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుని గుర్చిన ఉపమానం మనకు కనిపిస్తుంది. అయితే ఈ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు యుక్తిగా ప్రవర్తించాడు అనే ఒక మాటను సెలవివ్వటం జరిగింది. దాన్ని బట్టి చాలా మంది అనుకుంటున్నారు కదా, ఇందులో స్వీకరించవలసింది స్వీకరించకుండా ఏదైతే స్వీకరించకూడదో అదే స్వీకరించే స్వభావాలు చాలా మందిలో ఉంటాయి. కనుక అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు యుక్తిగా తనేం చేశాడంటే ఆ సమస్యను దాటిపోవడానికి ఒక అన్యాయాన్ని చేశాడు. అక్కడ అంటే ఇవ్వాల్సినటువంటి అప్పును, బాకీలను కొట్టివేసి తక్కువ చేసి యజమానుడికి నష్టం వచ్చే ప్రక్రియ చేశారు. దాన్ని యుక్తిగా ప్రవర్తించారని ఒక మాట చెప్పడం జరిగింది. అందులో చాలా మంది అంటే యుక్తిగా ప్రవర్తించడం అంటే అన్యాయాన్ని ప్రభువారు ఇక్కడ సమర్థించారా అనే అనుమానాన్ని కూడా చాలా మంది పొందిన వారు ఉన్నారు. కనుక దయచేసి గమనించండి, ఈ విషయంలో ఈ యొక్క ఉపమానంలో ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి వీల్లేదు. అయితే ప్రభువారి ఉద్దేశం ఏంటో మనం ఈ యొక్క ఉపమానాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసినప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని మనం పొందుకుంటాం. ఇప్పుడు చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 1-2 వచనాలని మనం చూసినట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తి పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఒక యజమాని దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్నాడు. గృహ నిర్వాహకుడు అంటే ఒక ఇంటి మీద ఉండేటువంటి మేనేజర్ కదండి. ఇంటినంతటిని కూడా నిర్వహించేటటువంటి వ్యక్తి. యజమాని బదులు ఇంటినంతటిని కూడా నిర్వహించే వ్యక్తి. ఈ గృహ నిర్వాహకత్వం గురించి మనం మంచి ఉదాహరణ చెప్పాలంటే, యోసేపు పోతీఫర్ గృహంలో వెళ్ళినప్పుడు అతడు బానిసగా వెళ్ళాడు. కానీ అతడు చేయనిదంతా సఫలమైనప్పుడు పోతీఫర్ అతను ఏం చేశాడంటే గృహ నిర్వాహకునిగా నియమించాడు. ఆ ఇల్లంతటి మీద మేనేజర్ గా నియమించాడు. ఎంతవరకు తన అధికారం ఉంటుంది గృహ నిర్వాహకుడి కంటే? పోతీఫర్ భార్య పాపము చేయమని ప్రేరేపించినప్పుడు యోసేపు ఒక మాట అంటాడు, నా యజమాని నిన్ను తప్పించి నాకు యావదాస్తిని మీద నాకు అప్పగించాడు. అంటే గృహ నిర్వాహకుని యొక్క అధికారం ఎంత అంటే ఆ భార్యను తప్పించి అక్కడ ఉన్నటువంటి ఆస్తి మీద, పొలం మీద, పనివారి మీద, సమస్తం మీద కూడా అధికారి ఉన్నాడనమాట. అంటే గృహ నిర్వాహకుడు అంటే ఒక గృహానికి సంబంధించినటువంటి యజమాని తర్వాత యజమానులు అంటాడు. యజమాని తరపున తన యొక్క కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వాడు గృహ నిర్వాహకుడు. సరే, ఈ గృహ నిర్వాహకుడు అందులో పని చేస్తూ ఉన్నాడు. అయితే యజమానికి సమాచారం వెళ్ళింది, ఈ గృహ నిర్వాహకుడు తన ఆస్తి అంతా పాడు చేస్తున్నాడని. కనుక అతని మీద నేరం మోపబడింది. తన ఆస్తి తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాడు, తనకు అనువైన వారికి ఉపయోగించుకుంటున్నాడు, ఇలాగా తన ఆస్తిని పెంపొందింపజేసుకుంటున్నాడు అనేటువంటి నేరం మోపబడింది. ఈ విషయం యజమానికి వెళ్ళినప్పుడు యజమాని వచ్చాడు. అతను పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏంటి? నిన్ను గూర్చి ఈ మాట విన్నాను కనుక గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవల్ల కాదని వానితో చెప్పాను. కనుక ఇక మీదట ఈ గృహంలో నీకు ఆ యొక్క పోస్టు, ఆ గృహ నిర్వాహకుడు అనేటువంటి పదవి నీకు ఉండదు, బయటకు వెళ్ళిపోవాలి. కనుక నువ్వు వెళ్ళిపోయేటప్పుడు సాధారణంగా నీకు ఇవ్వబడినటువంటి లెక్క ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా లెక్క అంతా అప్పగించి నువ్వు వెళ్ళిపో అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ లెక్క అప్పగించేటప్పుడు ఏవైతే ఇతనికి అప్పగించబడ్డాయో అవి సావధానంగా అప్పగించకపోతే
ఏమైనా పోనీ అని గాని తెలిసినట్లయితే వెంటనే ఇతని మీదకి శిక్ష ఉరి వస్తుంది. కనుక ఇతనికి భయం వేసింది. భయం వేసినప్పుడు ఆ లెక్క అప్పగించాలని చెప్పేసి ఖచ్చితంగా యజమానుడు తెలియపరిచాడు. ఇక లూకా సువార్త 16వ అధ్యాయం 3-8 వచనాలు మనం చూసినట్లయితే 3-8 వచనాలు. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను తన యజమానుడు ఆ గృహ నిర్వాహకుతో పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేమి చేతును, తవ్వలేను, భిక్షమెత్తలేను, సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకుని తన యజమాను రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి, నువ్వు నా యజమానికి ఎంత అచ్చియున్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగులు నూనె అని చెప్పగా వాడు చీటి తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకునిమని వానితో చెప్పాను. తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడిగా. వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీ చీటి తీసుకుని 80 తూములని వ్రాసుకునిమని చెప్పను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇతడు తనకు తానుగా ఆలోచిస్తున్నాడు, నేనేం చేయాలి, నేను కష్టపడలేను, భిక్షమెత్తలేను, కనుక నేను మరలా జీవించాలి, ఎలాగా నా ఉద్యోగం పోతే నా భద్రత ఏంటి, తర్వాత నేను ఎలా బ్రతకాలి అనే విషయంలో ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక తన యొక్క యజమానునికి ఎవరైతే అచ్చి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించారు. వారి చిట్టీలు తీసుకుని రమ్మని తెలియపరిచాడు. ఆ చిట్టీలు తీసుకుని వారికి ఉన్నటువంటి ఆ యొక్క మొత్తంలో కొంత తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే అప్పు ఉన్నారో అప్పు వారి మంచిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగో యజమాని మంచిని సంపాదించుకోలేకపోయాడు, యజమాని దగ్గర మరి చెడ్డ పేరు వచ్చింది, యజమాని దగ్గర అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడని, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే దొంగ బుద్ధి ఉన్నటువంటి ఉద్యోగస్తుడని ఒక పేరు వచ్చింది గనక ఇక్కడ మంచిని సంపాదించుకోలేడు. కానీ తమ ఎండ్లలో చేర్చుకున్నట్లు, రేపొద్దుట చెడ్డ పేరు వచ్చినప్పుడు ఎవరన్నా చేర్చుకొనిస్తారండి? పనిస్తారా? ఎవ్వరు కూడా పనివ్వరు, అంటే తమ ఇళ్లలోకి చేర్చుకోనివ్వరు. కానీ ఇక్కడ ఈ గృహ నిర్వాహకుడు, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు చేసే పని ఏంటయ్య అన్నట్లయితే, వారు తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను. కనుక తమ ఇళ్లలోకి చేర్చుకోవటానికి అవసరమైతే వారి ఇళ్లలో మరొక ఎవరైనా తెలిసిన వారు గృహ నిర్వాహకుని యొక్క పని మరొక చోట, ఇక్కడ పోయింది మరొక చోట. ఇప్పుడు ఒక ఇంట్లో పనిచేస్తున్నామండి, ఒక ఇంట్లో పనిచేసేటప్పుడు దొంగ అని పేరు వచ్చింది. దొంగ అని పేరు వస్తే మరొక ఇళ్లలోకి రాణిస్తారా? మరొక ఇంట్లో పని పెట్టుకుంటారా? పని పెట్టుకోవడం కుదరదు. ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలా దేశాల్లో ఇళ్లలో పనిచేసేటప్పుడు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లాలంటే ఈ ముందిల్లు పనిచేసే వాళ్ళు ఏం చేయాలి? రిలీజ్ లెటర్ ఇవ్వాలి కదండి. అవసరమైతే ఆ క్రొత్తగా తీసుకునే వాళ్ళు పాత యజమానులకు ఫోన్ చేసి కనుక్కుంటారు, ఎలాంటి వారు, ఎలాంటి పని చేస్తూ ఉంటారు, మంచివారేనా, మరి పని విషయం ఎలాగా, బుద్ధి విషయం ఎలాగా అని. అలా కాకుండా పాత ఇంటి వారు ఫోన్ చేసినప్పుడు లేదండి ఆ వ్యక్తి దొంగ బుద్ధి ఉంది అని ఒక మాట చెప్పారనుకోండి, కొత్త ఇంటి వాళ్ళు ససేమిరా పెట్టుకోవడానికి అవకాశం లేదు. అందుకని అలాంటి అవకాశం రాకుండా నేను మంచిని సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? ఇక యజమానుడి దగ్గర ఎలాగా లేదు గనక ఈ అప్పున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ల దగ్గర మంచి సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో మరొక ఆలోచన చేశారు. నిజానికి యూదుల్లో ఆ రోజుల్లో ఒక చక్కని ఆచారం ఉంటా ఉండేది. ఎవరికైనా సరే మరి పేదవారికి అప్పు ఇచ్చినప్పుడు, వడ్డీకి ఇచ్చినప్పుడు తిరిగి తీసుకునేటప్పుడు ఆ వడ్డీని తీసివేసి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ రోజుల్లో యూదులు పాటిస్తూ ఉండేవారు. మనం చూసినట్లయితే నిర్గమాకాండము 22వ అధ్యాయము 25వ వచనంలో, నిర్గమాకాండము 22వ అధ్యాయము 25వ వచనాన్ని చూసినట్లయితే, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చిన వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే తన యజమాని ఎవరికైనా వడ్డీకి ఇచ్చారనుకుందాం, అధికమైన వడ్డీకి ఇచ్చినప్పుడు ఆ వడ్డీని తీసి ఆ మొత్తాన్ని యజమానికి ఇప్పించి ప్రయత్నం చేయటం వల్ల మంచివాడు కావచ్చు. అయినప్పటికీ ఇక్కడ జరిగే పని అది కాదు. ఆ ఇచ్చినటువంటి వడ్డీని తీసేస్తే గొడవ లేదు, గాని ఈ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఏం తీసేస్తున్నాడు? అసల్లోనే తీసేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి గోధుమ, నూనె, ఈ వస్తువులు వస్తు రూపంగా తీసుకున్నటువంటి వస్తువులు 100 మణుగులు ఉంటే ఇప్పుడు 50-80 మణుగులు అంటున్నాడు. ఒక 20-30 తీసేస్తున్నాడు. ఈ విధంగా యజమానునికి మరి పూర్తిగా నష్టాన్ని చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టాడు.
కనుక ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు మనుగడ సాగించటానికి ఏదైనా ఒక వనరులు కావాలి, బ్రతకడానికి ఏదైనా అవకాశం కావాలి కదా. ఇప్పుడు ఈ గృహ నిర్వాహకుడు ఉద్యోగం పోతుంది, తన మనుగడ సాధించాలి గనక ఎక్కడ దొరుకుతుంది మనుగడ? ఈ ఉద్యోగమో పోతుంది, చెడ్డ పేరు వస్తుంది. కనుక రెండు విషయాల్లో ఇప్పుడు మరలా కొత్త ఉద్యోగం కావాలి, మరలా తనను చేర్చుకునే వాళ్ళు కావాలి, చెడ్డ పేరు కాకుండా మంచి పేరు కావాలి. కనుక తన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఏంటయ్యా అన్నట్లయితే యుక్తి అనేటువంటిది ఒకటి ఉంది. ఏముందండి? డబ్బు లేదు, పలుకుబడి లేదు, ఏమీ లేదు. కనుక ఇప్పుడు ఒక యుక్తి అనేటువంటిది ఒకటే ఉంది. ఆ యుక్తిని వెంటనే అతను అమలు పరుచుకునే ప్రక్రియ చేస్తున్నాడు. యజమానుడు నష్టపోయినా తనకు ఉపయోగకరమైంది. అలాగే అక్కడ ఉన్నటువంటి అప్పువార్లు వచ్చారు, వాళ్ళందరికీ కూడా మంచి పేరు సంపాదించుకునేటువంటి విషయంలో వెంటనే త్వరపడి వారి చీటీలను తీసుకుని వచ్చి అంటే వారి బాకీ పుస్తకాలు తీసుకొచ్చాడు. ఆ బాకీ పుస్తకాల్లో మొత్తం పాత లిస్టులు కొట్టేసి కొత్త రాసేస్తున్నాడు. పద్దులన్నీ కూడా ఇంత నువ్వు కట్టేసినట్టు రాసేస్తున్నాను అని ఒక మంచి అభిప్రాయాన్ని వాళ్లలో కలగ చేసుకునే ప్రయత్నం చేస్తూ యజమానుడికి అన్యాయం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఈ ఉపమానం చెప్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఆ ఉపమానాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని గురించి చెప్పే ప్రయత్నాన్ని ప్రారంభించారు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం వచ్చేసరికి, ఆ అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూరగా యుక్తిపరులై ఉన్నారు. యుక్తి చూడండి, ఇక్కడ పోలికను చెప్పడం జరిగింది. ఎవరెవరికి? వెలుగు సంబంధులు, అలాగే లోక సంబంధులు. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో వెలుగు సంబంధులు విశ్వాసులు, దేవుని బిడ్డలు. ఇక్కడ లోక సంబంధులు లోకానుసారంగా బ్రతికేటువంటి వారు. కొన్ని విషయాల్లో లోకానుసారులు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన చాలా యుక్తిగా ఉంటుంది కదండి. వారు చాలా యుక్తిపరులుగా తమ వ్యాపారాల్లో, కుటుంబ విషయాల్లో, ఇక రాజకీయ విషయాల్లో ఎంతో యుక్తి. కానీ వెలుగు సంబంధులు అంత యుక్తిగా ఉండడానికి అవకాశం లేదు. వారికి కొన్ని సరిహద్దులున్నాయి, వారికి కొన్ని నియమ నిబంధనలున్నాయి, వారిని నడిపించే ఆత్మ ఉంది. కనుక అంత రీతిగా మరి యుక్తిపరులుగా ఉండే అవకాశం లేదు. అందుకని ఇక్కడ యుక్తి అనే మాటను తెలియపరుస్తూ ఇరువురికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియపరచడానికి ప్రభు ప్రయత్నిస్తున్నారు. 9వ వచనంలోకి వచ్చేసరికి ఇంకా వివరంగా తెలియపరుస్తున్నారు ప్రభు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములోనికి మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు చేసినటువంటి ఒక యుక్తిగల పనిని గురించి తెలియపరుస్తూ, ఆ పనిని ఉన్నట్టుగా జరిగించమని కాదు గాని, యుక్తి అనేటువంటిది అంటే మరి మంచి నిర్ణయం అనేటువంటిది ఎలా తీసుకోవడానికి తోడ్పడుతుంది అనేటువంటిది ఒక అన్యాయపస్తుడైనటువంటి గృహ నిర్వాహకుని కథను బట్టి మనకు తెలియపరుస్తున్నారు. అంటే ఇక్కడ తను ఇప్పటి వరకు చేసినటువంటి దుర్వ్యాపారం కావచ్చు, లేకపోతే అన్యాయమైన క్రియల వలన కావచ్చు, ఏమీ సంపాదించుకోలేకపోయాడు కదండి. ఇప్పుడు అనుకుందాం మనం ఒక మాట, అతడు గృహ నిర్వాహక పనిలో అతడు అన్యాయం చేశాడని గృహ నిర్వాహకునికి ఒక సమాచారం వెళ్ళింది. అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని పాడు చేస్తున్నాడు. ఆస్తిని పాడు చేస్తూ ఉన్నప్పుడు బహుశా ఆ ఆస్తిని తీసుకుని తన యొక్క ఆస్తిని పెంపొందింపు చేసుకోవచ్చు, లేకపోతే రేపొద్దుటే ఉద్యోగం పోయినా స్థిరంగా నేను సంతోషంగా జీవించాలని ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగిందో ఏమో మనకు తెలీదు. ఇక్కడ ఉద్యోగం తీసేస్తే ఈ గృహ నిర్వాహకునికి భయం పట్టుకుంది. నేను ఎలా బ్రతకాలి? ఏమంటున్నాడు? నేను తవ్వలేను, అంటే నేను కూలి పని చేసుకోలేను, అలాగని భిక్షమెత్తలేను, ఏం చేయాలి నేను? ఒక ఆలోచనకు వచ్చాడు. అంటే ఇప్పటి వరకు అతడు ఎంత అన్యాయం చేసినా ఈ సిరి వలన, అంటే గృహ నిర్వాహకుడు ఏం చేశాడు? యజమాని దగ్గర డబ్బు అన్యాయంగా ఖర్చు పెట్టడం మొదలు పెట్టాడు. ఎంత ఖర్చు పెట్టినా తన బ్రతుకుని స్థిరపరచుకోలేకపోయాడు కదండి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ఈ యొక్క అన్యాయపు సిరి వలన ఏదో బాగుంటామని చాలా అభూత కల్పనలో ఉంటారు. అంటే దొంగతనం వాళ్ళని కానీ, చెడ్డ స్నేహాల వాళ్ళు కానీ, ఇంత లేదు అంత వచ్చేస్తుంది, ఇంత లేదు అంత బాగుపడిపోయారు అనుకుంటారు. కానీ అదంతా కూడా ఎలాంటిది అన్నట్లయితే చిల్లుపడ్డ సంచిలో డబ్బులు వేసినప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అది కొంతకాలమే, కానీ అది స్థిరమైనటువంటిది కాదు. అలాగే ఇక్కడ ఈ గృహంలో పనిచేసే ఇతడు యజమాని దగ్గర నుంచి కొద్ది కొద్దిగా దొంగతనంగా ఇతడు సంక్రమించాడు.
అయితే ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఉద్యోగం లేకుండా రోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చింది. మరి అన్యాయంగా సంపాదించుకున్నది ఏదైనా ఇతనికి ఉపయోగపడుతుందా అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడికి వచ్చిందండి పరిస్థితి? రూపాయి చేతిలో లేదు. ఏమైపోయింది? అన్యాయం చేసిందంతా, ఈ యొక్క ధనాన్నంతా పాడు చేసిందంతా ఎక్కడికి పోయిందంటే ఎలా వచ్చిందో అలాగే పోయింది. అన్యాయంగా వచ్చింది, అన్యాయంగానే పోతుంది కదండి. ఇప్పుడు చేతుల్లో చిల్లిగా లేదు. ఎక్కడి దాకా వెళ్లిపోయాడు ఆలోచన చేయడానికి? భిక్షం ఎత్తి వరకు వెళ్లిపోయాడు. అంటే ఒక్కసారి ఉద్యోగం పోతే అతని పరిస్థితి ఎక్కడికి పోయిందండి? భిక్షం ఎత్తి వరకు పోయింది. కనుక అన్యాయపు సిరి అనేటువంటిది నిలబడదని చూస్తూ ఉన్నాం. అది పక్కన పెడితే ఇక ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆస్తి ఎంతన్నా పోగేసుకోవడానికి లేదు, ఏమీ లేదు. అయితే ఇప్పుడు మరొక అవకాశం వచ్చింది. జాగ్రత్తగా గమనించండి. ముందుసారి అన్యాయపు సిరి వచ్చింది. అన్యాయపు సిరి వలన తన బ్రతుకును నిలబెట్టుకోవడానికి సరిపోలేకపోయాడు. అయితే ఇప్పుడు ఈ అన్యాయపు సిరిని ఉపయోగించుకుని ఒక శాశ్వతమైన ప్రవేశం గురించి ప్రయత్నించే ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ 9వ వచనంలో మనం చూసాం కదండి. ఏమన్నారు? వారు నిత్యమైన నివాసంలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. కనుక ఇక్కడ ఈ యొక్క అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఈసారి తనకున్నటువంటి యుక్తితో, తనకున్నటువంటి ఆర్థిక అధికారం, ఏమండి ఇప్పుడు ఎవరికైనా యజమానుడు అప్పులు ఇచ్చాడు, అప్పుల మీద ఇప్పుడు కొద్దిగా ఇంకా అధికారం ఉంది, తెలివితేటలుగా దాన్ని మార్చడానికి అధికారం ఉంది. దేని గురించి ఖర్చు పెడుతున్నాడు? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంతకు మునుపు అయితే స్నేహితుల గురించి ఖర్చు పెట్టాడేమో, విలాసవంతమైన జీవితానికి ఖర్చు పెట్టాడేమో, తన భోగానికి ఖర్చు పెట్టుకున్నాడేమో, ఏది రూపాయి నిలబడలేదు. కానీ ఈసారి చివరి అవకాశం వచ్చింది. ఇక బహుశా ఆ రోజు తీసుకెళ్లి లెక్కలు అప్పగించేస్తే యజమానుడికి ఆ రోజే చివరి రోజు అక్కడ ఉద్యోగం, లెక్కలు అప్పగించేసి ఇంక చేతులు కడుక్కుని వచ్చేసేయడమే. అయిపోయిందంటే అయిపోయింది అనుకుని ఆ రోజు నుంచి వచ్చేయాలి. కనుక మన మాటల్లో చెప్పుకుందాం, చివరి రోజు ఉద్యోగం చేయాలి, ఒక రోజు మాత్రమే మిగిలింది. ఈ ఒక్క రోజు తీసుకునే నిర్ణయంతో తన జీవితం సంతోషంగా ఉండేలాంటి నిర్ణయం తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాడు కదండి. ఇక ఇంతవరకు చేశాం, పనికొచ్చి పని ఏది చేయలేకపోయాం, జీవితానికి కానీ నా కుటుంబానికి కానీ పనికొచ్చి పని ఏది చేయలేకపోయాను. కానీ ఇప్పుడైనా ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. కనుక ఈ ఉపమానంలో మనం తీసుకోవాల్సి వస్తే స్థిరమైన నిర్ణయానికి నీ యొక్క అన్యాయపు సిరిని ఖర్చు పెట్టడం. అన్యాయపు సిరి అనే మాట ఇక్కడ ఎందుకు చెప్పబడిందంటే నువ్వు అన్యాయంగా సంపాదించిందని కాదు, అక్రమంగా సంపాదించిందని కాదు, నువ్వేదైతే కష్టపడి సంపాదించావో ఆ ఆస్తే కదండి, అది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, అది స్థిరమైనటువంటిది కాదది. 9వ వచనంలో చూసినప్పుడు అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్య నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని వారితో చెప్పాను. ఈ అన్యాయపు సిరి ఎందుకయింది? అది మిమ్మల్ని వదిలిపోయేటటువంటిది, అది స్థిరమైంది కాదు. ఈరోజు ఎంతో డబ్బు సంపాదించవచ్చు, అదే స్థిరమా అంటే లోకంలో సామెత ఉంటుంది కదండి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. అదే జరుగుతుంది ఈ రోజు లోకంలో, మన చుట్టూ, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా అదే జరుగుతుంది. మనం అదే చూస్తున్నాం. ఈ రోజు ఎంతో సంపాదించే వాళ్ళు ఒకసారిగా చేతిలో రూపాయలు అనేటువంటి పరిస్థితి, పూట గడవని పరిస్థితికి వస్తూ ఉంటారు. పూట గడవని పరిస్థితి ఉన్నవాళ్ళు మరి దేవుని కృప ఉంటే మరలా ఒకసారిగా ఖరీదైన జీవితాల్లోకి వెళ్లిపోతున్నారు. కనుక అన్యాయపు సిరి అయినందుకు. అంతేగాని ఇప్పుడు మనం ఏదైనా అక్రమం చేసి వచ్చిన డబ్బును దేవునికి కానుకెమ్మని కానీ ఇక్కడ చెప్పట్లేదు. చాలా మంది అలా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క వచ్చినటువంటి అవకాశాన్ని ఒక శాశ్వతమైనటువంటి విషయానికి ఖర్చు పెట్టాలి అనే ఆలోచనతో ఇక్కడ ఉపమానం చెప్పబడుతుంది. అంటే 2 విషయాలు. ఒకటి, నీ నిర్ణయము స్థిరమైనదిగా మంచి విషయానికి నిర్ణయం తీసుకో. రెండోది, నీ దగ్గర ఉన్నటువంటి వనరులను మంచి విషయానికి ఉపయోగించు అని తెలియపరచడానికి ఉపయోగించబడుతుంది ఉపమానం. ఇక్కడ అన్యాయపు సిరి అనే మాటలో జాగ్రత్తగా మరొకసారి చెప్తున్నాను, అక్రమంగా సంపాదించింది కాదు, సిరి అనేటువంటిది స్థిరమైనది కాదు అని చెప్పడానికి ఉపయోగించే మాట. ఈ రోజుల్లో చాలా మంది ఈ యొక్క డబ్బును చూసి మురిసిపోతా ఉంటారు, డబ్బును చూసి గర్వపడిపోతా ఉంటారు. కనుక అలా గర్వపడొద్దు అని చెప్పడానికి ఉపయోగించే మాట. ఈరోజు నీ దగ్గర ఉండొచ్చు, రేపన్న రోజు నీ దగ్గర లేకపోవచ్చు, మిమ్మల్ని వదిలి వెళ్లిపోయే అవకాశం ఉంది. కనుక దానికంటే దాన్ని అనుగ్రహించినటువంటి దేవుని యందే విశ్వాసం ఉంచండి తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పారు. చూడండి, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము.
చూడండి, అస్థిరమైనటువంటి ధనము స్థిరమైనటువంటిది కాదు కదండి. ఈ రోజు స్థిరంగా ఉండడానికి కాదు, ఎప్పుడు ఒక ధనవంతుడు ఎప్పుడు ఒకలాగే ఉండడానికి అవకాశం లేదు. మార్పులు జరుగుతాయి, చేర్పులు జరుగుతాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఏమండి, ఈరోజు అనుకుంటా ఉంటాం, చాలా మంది చక్కని ఆర్థిక స్థితిలో ఉంటారు, ఏదో కాని రకమైనటువంటి వ్యాధి వచ్చేస్తుంది, ఏదో బలహీనత వచ్చేస్తుంది, ఒకసారిగా హాస్పిటల్కి వెళ్లేసరికి ఆస్తి అంతా ఆర్థికపూరం అయిపోతూ ఉంటది కదండి. కనుక ఏ రూపంలో ఎలాగొస్తుందో తెలియదు మనకి. అందుకే ఇక్కడ తిమోతి పత్రికలో చూసినప్పుడు ఏమన్నారండి, అస్థిరమైన అన్నారు. ఇందాక మన ఉపమానంలో చూసినప్పుడు అన్యాయపు సిరి అన్నారు. కనుక తిమోతి పత్రికలో తెలియపరుస్తూ, మీరెట్టి పరిస్థితుల్లో వీటి యందు నమ్మిక ఉంచక, ఇదే నా జీవితం, ఇదే నా శాశ్వతం, ఇదే నా ఆస్తి అని చాలా మంది ఆశపడుతున్నారు. అలా కాకుండా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మీకేమైతే ఇవన్నీ కూడా ఎవరైతే అనుగ్రహిస్తున్నారో, నీ ఆస్తి, నీ ఉద్యోగం, నీ సంపద, ఇవన్నీ కూడా అనుగ్రహించేటటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యందు విశ్వసించాలి, కానీ ఈ యొక్క స్థితి యందు విశ్వసించడానికి వీల్లేదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఇంతకు మునుపు చూసినట్లయితే అతడు ఆస్తిని నమ్ముకున్నాడు కదండి. ఆస్తిని నమ్ముకున్నాడు గనక ఇప్పుడు ఏమైపోయింది, ఆస్తిని నమ్ముకునేసరికి ఉద్యోగం పోయేసరికి ఆస్తి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళా రోడ్డు మీదకి వచ్చేసాడు. కనుక ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది గనక మరొకసారి ఇక డబ్బును నమ్ముకోకూడదు. ఎవరు నమ్ముకోవాలి? ఇప్పుడు మంచి స్నేహితుల్ని నమ్ముకోవాలి. స్నేహితుల్ని నేను ఎంచుకోవాలి. ఎవరిని ఎంచుకోవాలి? శాశ్వతమైనటువంటి నివాసం కల్పించేవారు. అందుకే ఉపమానంలో చాలా మంది బైబిల్ పండితులు అంటారు కదా, ఆ స్నేహితులు ఎవరో కాదు గాని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసాన్ని నువ్వు పెంచుకున్నట్లయితే వారు శాశ్వతమైన నివాసాన్ని నీకు ఇస్తా ఉంటారు. కనుక అన్యాయపు సిరి విషయంలో నువ్వు ఆలోచన కలిగి వాటికంటే దేవునిని ఎక్కువగా ఆలోచన చేయాలి, ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి, ఎక్కువగా నువ్వు వాంఛించాలి, నాకు ఈ సహవాసం కావాలని. అలా చేసినప్పుడు శాశ్వతమైనటువంటి నివాసాన్ని నువ్వు పొందుకుంటున్నావు. అంటే నీకు ఇవ్వబడినటువంటి వనరులను ఒక మాటలో అనుకుందాం, మనకు అర్థమయ్యేలాగా. మనకి ఇవ్వబడినటువంటి వనరులు దేని మీద ఖర్చు పెడుతున్నాం? ఎప్పుడు కూడా సుఖంగా, సౌఖ్యవంతంగా, మరి ఈ ఖరీదైన జీవితానికే ఖర్చు పెడుతున్నామా, లేకపోతే వాటిని మంచి కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా, దేవుని సువార్తకు ఉపయోగించడం ద్వారా దేవుని దగ్గర శాశ్వతమైన స్థానం సంపాదించుకుంటున్నామా? ఆలోచన చేయండి. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మహాకృపను బట్టి నీకు ఇవ్వబడినటువంటి వనరులు బట్టి, అంటే వనరులు అంటే కేవలం డబ్బు ఒకటే కాదు కదండి. నీకు ఇవ్వబడిన వనరులను బట్టి మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. అది డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, బలం కావచ్చు, నీ అధికారం కావచ్చు, నీ సమయం కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా కూడా నువ్వు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా, వినియోగిస్తున్నావా? నీకు ఇవ్వబడిన సామర్థ్యం, ఒక్క మాటలో చెప్పాలంటే నీకు ఇవ్వబడిన సామర్థ్యం అదేదైనా సరే, ఆస్తి, అధికారం, బలం, ఆరోగ్యం, ఆయుష్, ఇవన్నీ కూడా నీకు ఇవ్వబడిన దేవుడిచ్చిన సామర్థ్యాన్ని దేని కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నావు? ఇప్పటి వరకు అన్యాయంగా ఖర్చు పెట్టి ఏమి మిగుల్చుకోలేదేమో, అంటే దేవుని దగ్గర మంచి సంపాదించుకోలేదేమో. ఇప్పుడైనా మంచిని సంపాదించుకునే ప్రయత్నం చేయి. యజమానుని దగ్గర శాశ్వతమైనటువంటి స్థానాన్ని తన గృహములలోకి రప్పించుకునేటువంటి, రేపొద్దుట పరలోకం దేవుడిని రప్పించాలన్నట్లయితే, నువ్వు పరలోకంలో ప్రవేశించాలన్నట్లయితే నేడే మారు మనసు పొంది తగిన క్రియలు చేయాలి. నీకు ఇవ్వబడినటువంటి సామర్థ్యాన్ని వినియోగించుకుని దేవుని యొద్ద సహవాసం పొందుకోవాలని దేవుని ప్రేమను బట్టి మీకు విన్నవిస్తూ ఈ యొక్క అంశాన్ని ఇక్కడ ఆపుతున్నాను. రేపటి దినాన్ని మరలా కొనసాగిస్తాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనుడ, గొప్ప దేవా, నీ ప్రేమను బట్టి వందనాలు. ఇదిగోనైనా మరి నీ కృప చేత ఆదరించి నీ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమైన నీ వాక్యాన్ని మాకు ఇచ్చారు. అవునైనా విన్నటువంటి వాక్యము విని విడిచిపెట్టకుండా దాని ప్రకారము గైకొని జీవించే సామర్థ్యము, జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఈ యొక్క సమయంలో కృపగల మా కన్న తండ్రి, ఇదిగో తండ్రి, మరి యొక్క సత్యవాక్యము కుటుంబం ద్వారా అనునిత్యము మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తూ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకునైనా నీ వాక్యాన్ని వినిపించాలన్న ఉద్దేశంతో మీరిచ్చే అవకాశాన్ని బట్టి వందనాలు. నేను ఎక్కువ బహుగా ఫలింపు చేయండి. వాక్యమైన బిడ్డలు ఉన్నటువంటి వాక్యాన్ని ఇప్పుడు అనేక మందికి నైనా మరి పంచుచుండగా వారిని సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదంతో నింపండి. అలాగే తండ్రి, మరి యొక్క సమయంలో బిడ్డలు ఎందరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంపులు పొందుతూ సహాయ సహకారాలు అందిస్తూ గుప్పెళ్లు విప్పి నైనా మరి నీ యొక్క శ్రేష్టమైనటువంటి నైనా కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నారో వారిని, వారి కుటుంబాలని బహుగా దీవించండి, ఫలింపచేయండి.
ఇదిగో నైనా కార్యక్రమాల ద్వారా కేవలం మీరే మహిమయు ఘనతయు పొంది మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.